నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. జనరల్ డ్యూటీ కింద మనకు భర్తీ చేస్తున్నారు. ఒక బ్యాచ్ వైజ్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ బ్యాచ్కి అప్లికేషన్స్ అనేవి కోరడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్స్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 21 నుంచి జనవరి 31 మధ్యలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి 10+2 ఇంటర్ చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులో కూడా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి పాస్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ పోస్టులు కేటాయించడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే 1 ఆగస్టు 1997 నుంచి 31 జూలై 2000 మధ్యన జన్మించినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్టే వీళ్ళకి ఇంకో 5 సంవత్సరాలు ఎక్కువగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే ఏజ్ రిలాక్సేషన్ కింద వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకో 5 సంవత్సరాలు ఎక్కువ ఉన్నప్పటికీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 సంవత్సరాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ కింద అప్లై చేసుకోవచ్చు. పే పక్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ అన్ని చూసుకొని 21,700 అనేది బేసిక్ పే ఉంటుంది. టోటల్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 25,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ప్రమోషన్ వచ్చినప్పుడు 47,600 వరకు శాలరీ ఉంటుంది. అదర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రీ రేషన్, అలాగే గవర్నమెంట్ అకామిడేషన్ ఫర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ, అంటే మీకు మీ ఫ్యామిలీకి గవర్నమెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 45 డేస్ అనేది ప్రతి సంవత్సరానికి లీవ్ ఉంటుంది. మీకు 8 డేస్ అనేది క్యాజువల్ లీవ్ ఉంటుంది. తర్వాత పెన్షన్ స్కీమ్ ఉంటుంది. అలాగే క్యాంటీన్ అండ్ వేరియస్ లోన్ ఫెసిలిటీస్ ఉంటాయి. మెడికల్ ఫెసిలిటీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానానికి వచ్చినట్టు మనకు www.joinindiancoastguard.gov.in ఇది అఫీషియల్ వెబ్సైట్. ఓపెన్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పేరు, మీ ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా వ్యాలిడ్గా ఉన్నటువంటి వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 4th పాయింట్లో ఇచ్చారు. కేవలం ఒకే ఒక్క సెంటర్ మాత్రం ఎన్నుకోవాల్సి ఉంటుంది, ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది. అయితే మీకు మనకు తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు కూడా సెంటర్స్ ఇవ్వడం జరిగింది. నేను చూపిస్తాను. ఓకే, తెలంగాణ వాళ్ళు చూసుకుంటే సికింద్రాబాద్ అనే సెంటర్ ఇవ్వడం జరిగింది. ఏపీ వాళ్ళకి చూసుకుంటే విశాఖపట్నం సెంటర్ ఉంది. ఓకేనా, తెలంగాణ వాళ్ళు సికింద్రాబాద్ ఇచ్చుకోండి సెంటర్, ఏపీ వాళ్ళు విశాఖపట్నం అనేది సెంటర్ ఇచ్చుకోండి. సెలక్షన్ ప్రాసెస్ వివరాలకు వస్తే మీకు ఫస్ట్ అప్లికేషన్స్ అన్నింటిలో కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సెంటర్ వైజ్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్, ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంతమంది కావాలో అంతమందిని తీసుకుంటారు. అందులో హయ్యర్ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది. అంటే అడ్మిట్ కార్డులో వాళ్ళకి మాత్రమే పంపడం జరుగుతుంది. దీనికి ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. సిలబస్ చూసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అప్ టు 12th స్టాండర్డ్ 12 వరకు ఏవైతే ఉన్నాయో బేసిక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే ఇంగ్లీషు, ఈ టాపిక్స్కి వెళ్ళి మీకు ఎగ్జామ్ అనేది కవర్ కావడం జరుగుతుంది. దీనికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కు ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి అర్హులు కారండి. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. దీనికి ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలన్నది ఇవ్వడం జరిగింది. 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది, 7 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 20 స్క్వేట్ అప్స్, 10 పుషప్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకోవాలంటే 3 copies ఆఫ్ ఫ్రీ ఫిల్డ్ ఆన్లైన్ ఈ అడ్మిట్ కార్డ్, ఓకే, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అఫెక్స్డ్, అంటే మీ అడ్మిట్ కార్డు 3 copies తీసుకుని దానిపైన ఫోటోగ్రాఫ్ అనే అఫిక్స్ చేయాలంటే అతికించి, తర్వాత ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్ సర్టిఫికేటు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, అదే లోకల్ సర్టిఫికేటు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒకటి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అప్లికెంట్స్ అంటే ఏజ్ రిలాక్సేషన్ కింద కానీ లేదా క్యాస్ట్ వైజ్గా మీరు అప్లై చేసుకున్నట్టే చెప్పాను, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. లేదా ఏజ్ రిలాక్సేషన్ కింద అప్లై చేసుకున్న వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంచుకోవాల్సి ఉంటుంది. కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేది బ్లూ బ్యాక్గ్రౌండ్తో మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇవి మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్. రిటర్న్ ఎగ్జామ్కే తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ అంటే హైట్ మినిమము 150 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ అనేది వెల్ ప్రొఫెషన్డ్ అంటే మంచిగా ఉండాలని ఇవ్వడం జరిగింది. దాన్ని ఇవ్వలేదు మనకు. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఉండాలి. వైట్ అనేది హైట్కి తగ్గట్టు ఉండాలి. హియరింగ్ నార్మల్గా ఉండాలి. విజన్ చూసుకుంటే 6/6 ఉండాలి బెటర్ ఐకి. వార్సైకి 6/9 ఉండాలి. టాటూస్ ఎక్కడన్నా శరీరంలో పర్మనెంట్ టాటూస్ ఉన్నట్లయితే పర్మనెంట్ బాడీ టాటూస్ అని ఇవ్వడం జరిగింది. ఆర్ నాట్ పర్మిటెడ్ ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. మీ బాడీలో ఎక్కడైనా టాటూస్ ఉంటే మీరు పర్మిట్ చేయడానికి అర్హులు కారు, మీరు పర్మిట్ కారు అని ఇవ్వడం జరిగింది. తర్వాత చివరిగా మనకు
మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. జూలై నుంచి ఆగస్టు మధ్యలో ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో కూడా మీరు ఒకవేళ కరెక్ట్ పర్ఫామ్ చేయలేనట్లయితే రిటర్న్ తీసేయడం జరుగుతుంది వాళ్ళండి. జనరల్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఓకే, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటంటే మీకు ట్రావెల్ ఎక్స్పెన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే మీరు ట్రైన్లో ఎక్కినప్పటికీ, సెకండ్ క్లాస్లో ట్రైన్లో ఎక్కినప్పటికీ లేదా బస్సులో ఎక్కినప్పటికీ టికెట్స్ తీసుకెళ్తే మీకు ట్రావెల్ అలయన్స్ కూడా ఇస్తామని ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.